హాయ్ ఫ్రెండ్స్, స్కూల్ లంచ్ బాక్స్ కోసం చాలా సింపుల్, టేస్టీ అండ్ కలర్ఫుల్ రైస్ అండి. లెమన్ రైస్ ఎలా చేయాలో మీకు ఒకసారి చూపిస్తున్నాను. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి అందులో తాలింపు గింజలు వేయాలండి. మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. నేను కొద్దిగా ఆయిల్ ఎక్కువనే వేసుకున్నాను, ఎందుకంటే మా ముగ్గురు పిల్లలకి కొద్దిగా ఎక్కువ రైస్ చేద్దామన్నట్టు. అక్కడే ఉండి కలుపుతూ ఉండాలండి, మాడనివ్వద్దు, ఎందుకంటే చేదుగా అనేది అనిపిస్తుంది. అవి కొద్దిగా ఫ్రై అయ్యాయి అనిపించాక మనకి ఆనియన్స్ అనేసి అవి కూడా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. స్టవ్ అనేది ఫుల్ ఫ్లేమ్ మీద పెట్టొద్దు, తక్కువ ఫ్లేమ్ మీద పెట్టేసి మనం మంచిగా కుక్ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఫుల్ మీద ఉంటే ఒకేసారి మాడిపోతే రైస్ అనేది ఫ్లేవర్ చేంజ్ అవుతుందండి. తక్కువ సిమ్ మీద పెట్టేసి మంచిగా ఫ్రై చేస్తూనే ఉండాలి. నెక్స్ట్ కొద్దిగా పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేయాలి. మనం యాక్చువల్గా కారం వేయం కాబట్టి ఆ పచ్చిమిరపకాయలతోనే వచ్చిన కొద్దిగా ఘాట్ అనేది సరిపోతుంది. చూడండి, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు ఆయిల్లో ఎంత మంచిగా ఫ్రై అయిపోతున్నాయో, అట్లనే కొద్దిగా కాసేపు మనం స్లిమ్ మీద పెట్టేసి మంచిగా ఫ్రై చేస్తూనే మనం కొద్దిగా పసుపు వేసి మంచిగా కలర్ రావడానికి, పిల్లలకి అట్రాక్ట్గా ఉండడానికి ఫుడ్ అండ్ యాంటీబయాటిక్ చాలా మంచిది. మొత్తం కలుపుతూ ఉండాలి. అది కూడా మాడనివ్వద్దు. పసుపు అనేది మారితే బ్లాకిష్ కలర్గా వస్తుంది. తక్కువ మీదే పెట్టాలి. అది మొత్తం దగ్గరకు అయింది అనిపిస్తుంది కదా, మనం కొద్దిగా అల్లం వెల్లిపాయల పేస్ట్ వేయాలండి. అది ఆప్షనల్, మీరు వేయచ్చు వేయకపోవచ్చు, కానీ ఒక్కసారి అయితే వేసి చూడండి. చాలా టేస్ట్ అనేది డిఫరెంట్ అండ్ చాలా బాగుంటుంది. అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. అది ఫ్రై అవ్వడం అయిపోయింది అనిపిస్తుంది కదా, మనం అప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. మంచిగా కరివేపాకు ఒక మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి. లెమన్ రైస్కి అయితే చాలా బాగుంటుంది. మొత్తం కలుపుతూనే ఉండాలి. ఒక్క 2-3 మినిట్స్ అయిన తర్వాతకి మనము రైస్ కూడా యాడ్ చేసుకోవాలండి. రైస్ అయితే మరీ పలుకులుగా వండొద్దు, ఎందుకంటే పిల్లలకి డైజెషన్ ప్రాబ్లం అయింది. నేనైతే పిల్లలకి మామూలు కొద్దిగా మెత్తగా అనేది ఉంచాను. చూడండి, కనిపిస్తూనే ఉంది. రైస్ వేసేసి మొత్తం కలుపుకోవాలని, మొత్తం కింద నుంచి పై వరకు కలిపేస్తే ఒక 10-15 మినిట్స్ మళ్ళీ స్లో ఫ్లేమ్ మీద పెట్టేసి లాస్ట్లో దింపే ముందు అనేది మనం లెమన్ యాడ్ చేసుకోవాలి. రైస్ ఇలా డల్లగా ఉండొద్దు, మొత్తం కంప్లీట్గా కలుపుకోవాలి. లెమన్ అనేది లాస్ట్లో యాడ్ చేయాలి, లేదంటే చేదు ఇస్తుంది మనకి. ముందుగానే వేసుకుంటే చూడండి, మొత్తం కలుపుకున్న తర్వాతకి ఒక 5 మినిట్స్ దమ్ మీద పెట్టేస్తే అసలు ఆ టేస్ట్, ఆ ఫుడ్ అయితే ఒక రోజంతా ఇచ్చినా తింటారండి వాళ్ళు. నెక్స్ట్ నేనైతే బాక్సుల్లో వేసేసి, మరి అంత హాట్గా ఉన్నప్పుడు క్యాప్స్ పెట్టొద్దు. అండ్ నెక్స్ట్ వాటర్ మిలాన్ స్నాక్స్గా వేసాను.